ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పరిటాల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. శర్మ గారు చెప్పండి సార్, మీ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉందో కొన్ని విషయాలు మాతో పంచుకుంటారా? నమస్కారం. మీరు మా స్కూల్ గురించి మాట్లాడటానికి వచ్చింది చాలా సంతోషం. మా స్కూల్లో మంచి పర్సంటేజ్ 10th క్లాస్ మండలంలో ఫస్ట్ 77% అప్రాక్సిమేట్లీ మంచి పర్సంటేజ్ వచ్చింది. హైయెస్ట్ 556 మార్క్స్ ఇద్దరికి వచ్చినాయి. అదే ఫస్ట్ 77% మన సప్లిమెంటరీతో మొత్తం స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యారు. ఇద్దరు మాత్రమే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్ హ్యాండిక్యాప్, మెంటల్ రిటార్డ్ స్టూడెంట్ మాత్రమే ఫెయిల్ అయ్యారు. మా విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులు అయ్యారు. మా దగ్గర అన్ని ఫెసిలిటీస్, సుశిక్షితులైన ఉపాధ్యాయులతో మంచిగా బోధన జరుగుతుంది. మా పాఠశాల అన్ని విధాలుగా డెవలప్ అవుతున్నది. చాలా సంతోషం. సార్, మీ పేరు ఏం చేస్తుంటారు సార్? మీరు ఈ కల్చర్ల మండలంలో సిఆర్ఎంటీగా పనిచేస్తున్నాను. ఓకే సార్, ఈ స్కూల్లో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఈ సంవత్సరంలో ఈ స్కూల్లో వచ్చేసరికి మేము 15 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తాం. ఓకే సార్, చెప్పండి సార్, ఈ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి ఉంది? ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఈ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మంచి స్పెసిఫిక్గా ఉన్నాయండి. అందులో వచ్చేసరికి తరగతి గదుల్లో ఉన్న బెంచెస్, మరి ఉపాధ్యాయులకి బోధించడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మళ్ళీ పిల్లలు వాడుకోవడానికి, మన బయటకు వెళ్ళడానికి టాయిలెట్స్కి సంబంధించిన అన్నీ మంచిగా ఉన్నాయండి. వాష్రూము, మరి ఆడుకోవడానికి ఆట స్థలము, మరి ఇంకా మధ్యాహ్న భోజనం విషయంలో కూడా సక్రమంగా స్పందించడం, గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్నీ పొందుకోవడం జరుగుతుంది పిల్లలు. మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ ఏ విధంగా పెడుతున్నారు? ఆరోగ్య ఫుడ్ పెడుతున్నారా? అదేవిధంగా దీంతో పాటు చదువుతో పాటు క్రీడలు కూడా ఏమైనా ప్రోత్సహిస్తున్నారా? విద్యార్థులందరికీ 99% విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ఆ 1% మాత్రమే ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వల్ల మానేస్తున్నారు, కానీ 100% భోజనం చేయడానికి ఇష్టపడుతున్నారు. క్రీడల విషయంలో మాకు మంచి పీడి యోగాకు సంబంధించి రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి యోగా డైరెక్టర్, యోగాకు సంబంధించి బుక్స్ కూడా రాసిన వ్యక్తి పూర్ణచంద్ర గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మంచిగా చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఆయనతో కూడా మీరు 1 నిమిషం మీరు మాట్లాడవచ్చు. తప్పకుండా ఆయన్ని మిమ్మల్ని కలుపుతాము. చెప్పండి సార్, గవర్నమెంట్ పిల్లలకు చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తోంది? సర్వేపల్లి రాధాకృష్ణ సంబంధించిన కిట్స్ను, మరి బట్టలు, యూనిఫామ్ కానీ, మరి నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ సమస్తము అందించడం జరుగుతుందండి. వాటి తల్లికి వందనము కూడా అందించడం జరుగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు మీ గవర్నమెంట్ స్కూల్ గురించి మీరు ఏమని విన్నపం చేస్తున్నారు? మా పాఠశాలలో విద్యార్థులందరికీ తల్లికి వందనం. ప్రతి విద్యార్థికి 75% హాజరున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం 13,000 రూపాయలు తల్లి అకౌంట్లోనే ప్రతి సంవత్సరం, గత సంవత్సరం వేశారు. ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు వారి అకౌంట్స్లో వేయబోతున్నారు. కాబట్టి అందరి విద్యార్థులు కూడా మా పాఠశాలలో తప్పకుండా చేరి అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని, తప్పకుండా చేరిన ప్రతి విద్యార్థి 10th క్లాస్ పాస్ అయ్యి మా స్కూల్ నుంచి బయటకు వెళ్ళగలడని నేను హామీ ఇస్తున్నాను. మంచి ఉపాధ్యాయ సిబ్బంది, సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారు. అందరు స్టాఫ్, మొత్తం టీచర్లు పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా యోగా సంబంధించి, స్పోర్ట్స్ సంబంధించి మా యోగా మాస్టర్ ఆయన పూర్ణచంద్రరావు గారు మాట్లాడతారు. మరి ఈ పాఠశాలకి, గవర్నమెంట్ పాఠశాలకి గవర్నమెంట్ అందించే పథకాలన్నింటినీ మీరు విద్యార్థులు పొందుకుంటున్నారు. మళ్ళీ హై క్వాలిఫైడ్ సంబంధించిన ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులకు చక్కగా బోధన చేస్తున్నారు. కాబట్టి మన గ్రామంలో కానీ, మండలంలో కానీ ప్రైవేట్ పాఠశాలలు ఉన్న వాటికి మీరు జాయిన్ అవ్వకుండా ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ అయ్యి మరి సరైన
ఉపాధ్యాయులు అర్హత పొందిన ఉపాధ్యాయులతో బోధన చెబుతున్నప్పుడు ఆ విద్యార్థులు ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గమనించి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చాలని కోరుతున్నాను. ఇప్పుడు ఇదే స్కూల్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కూడా మనం పరిచయం చేసుకోబోతున్నాం. నమస్తే సార్, మీ పేరు? కోటచంద్ర గారు. చెప్పండి, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? నేను ఈ పాఠశాలలో వ్యాయామ విద్యా నిర్దేశకుడు అంటే ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అలాగే స్టేట్లో యోగా రిసోర్స్ పర్సన్గా కూడా ఉన్నాను నేను మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 9,000 హై స్కూల్స్ ఉన్నాయి. 9,000 హై స్కూల్ సుమారుగా మాకు 10,000 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు. 32 లక్షల మంది విద్యార్థులు మన గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యను గడుపుతున్నారు. వీళ్ళందరికీ కూడా సాధారణ అకాడమిక్స్తో పాటు అంటే విద్యతో పాటుగా స్పోర్ట్స్ కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం 3% స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తుంది. భారతదేశంలో అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అంతకుముందు చాలా రాష్ట్రాల్లో 1%, 2% ఉంది. మన రాష్ట్రంలో కూడా మొన్నటి 2% ఉండేది. ఇప్పుడు 3% రిజర్వేషన్తో ఇప్పుడు ఎవరైతే పిల్లలు క్రీడలు కనుక వాళ్ళ చాయిస్గా తీసుకుంటారో వాళ్ళకి కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మరి అన్ని ప్రభుత్వ పాఠశాలను వ్యాయామ విద్యను కూడా మనం సాధారణ విద్యతో పాటు బోధించడం వల్ల పిల్లలు మానసిక శారీరక ఆనందాన్ని కూడా వాళ్ళు సమంగా పొందుతారు. ఎందుకంటే భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయిన తర్వాత దేశానికి సమాజానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన సమాజం కోసం కావాలంటే వ్యాయామ విద్య కూడా తప్పనిసరి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి వ్యాయామ విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది ఈ ప్రభుత్వం. సాధారణ టెక్స్ట్ బుక్స్తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి వ్యాయామ విద్యా పుస్తకాలను కూడా ముద్రించి అన్ని పాఠశాలలను అమలు చేస్తుంది. మీ స్కూల్ గురించి కొన్ని విషయాలు చెప్పగలుగుతారా? మరొకసారి చాలా సంతోషం అండి. కంచికచర్ల మండలం ఎన్టీఆర్ జిల్లాలో చాలా ప్రాముఖ్యత కలిగిన మండలం. దాంట్లో పరిటాల గ్రామం భారతదేశానికి స్వతంత్రం రాకముందే స్వతంత్ర ప్రతిపత్తిగా ప్రకటించుకొని సుమారుగా 11 నెలల పాటు తమ సొంత రాజ్యాంగాన్ని రాసుకొని ఇక్కడ వాళ్ళు రాజ్యాన్ని నిర్మించుకొని రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటారు ఈ గ్రామం. మరి ఈ గ్రామం యొక్క ప్రాశస్త్యం మీ అందరికీ తెలిసిందే. అటువంటి ఈ స్కూల్ కూడా ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి మండలంలోనే ఫస్ట్గా నిలిచారు మా పాఠశాల విద్యార్థులందరూ. సో మా పాఠశాలలో మరి మాకు మంచి దిశానిర్దేశం చేసే ప్రధానోపాధ్యాయులు వారు ఉంటాం. మా అందరికీ కూడా మా విద్యార్థులకి మా ఉపాధ్యాయులకు కూడా చాలా సంతోషం. అలాగే ఇక్కడ నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు 17 మంది ఇక్కడ పనిచేస్తున్నాము. అన్ని సబ్జెక్టులు మాకు అదృష్టవశాత్తు ఉపాధ్యాయులు ఉన్నారండి. ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ పిల్లలకి మేము బోధన జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రైవేట్ స్కూల్స్ కన్నా మా పాఠశాలలో సువిశాలమైనటువంటి ఆట స్థలము, మరి మానసిక వికాసం సైకలాజికల్ క్లాసులు, అలాగే మోటివేషన్ క్లాసులు కూడా మా ఉపాధ్యాయులు అందరూ తీసుకుంటున్నాము. మా ప్రధాన ఉపాధ్యాయులు ప్రతిరోజు ప్రార్థనా సమయంలో విద్యార్థుల యొక్క మంచి లక్షణాలను పెంపొందించడంతో పాటు సమాజాన్ని మంచి వ్యక్తులుగా ఏ విధంగా ఎదగాలో వారు తెలియజేస్తున్నారు. దీంతో పాటుగా వ్యాయామ విద్య, శారీరక విద్య, మానసిక విద్య, ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా మేము చెప్పి మా పిల్లలు అద్భుతంగా ఇంగ్లీష్లోనే హిందీలో కూడా బాగా మాట్లాడతారు సార్. తద్వారా మా పిల్లలు ఎదుగుదలే మా లక్ష్యం. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మేమందరం ఇవాళ ఉన్నామంటే కేవలం ఆ విద్యార్థుల వల్లే. ఆ పేద బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే మా దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి మమ్మల్ని నమ్మి తల్లిదండ్రులు, ఈ సమాజము, ప్రత్యేకించి మా పరిటాల గ్రామం మమ్మల్ని మా దగ్గర పంపిస్తుందో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడానికి మేము మరింత కృషి చేసి ఈ పాఠశాలను సమున్నతంగా ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.